నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। నిజాయితీకి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్న మంత్రి కారుమూరి। ఇచ్చిన హామీని అమలు చేయడం వల్లే ప్రజల్లో మద్దతు పెరుగుతుందని స్పష్టం। గణపవరంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం। కూటమిని గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రజలకు హామీ। పాలకోడేరు మండలం గొరగనమూడిలో వైసీపీ విస్తృత ప్రచారం। ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఒండిలో వైసీపీ విజయం సాధిస్తుందని పీవీఎల్ ధీమా। శ్రీకాళహస్తిలో దుర్గేశ్వర స్వామికి విశేష అభిషేకాలు। స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం। నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిచారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా తణుకుపట్నంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు। ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు। 4, 5, 6 వార్డుల్లో ప్రచారం జరుగుతూ ఉంది। ఎక్కడికి వెళ్ళినా నా మనవడు, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్నయ్య, పిల్లలకు మావయ్య అని ఎదురొచ్చి చెప్తా ఉన్నారు। ఇవాళ నీతికి నిజాయితీకి మాటకి బ్రాండ్ అంబాసిడర్ జగన్। నీతికి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్। ఇవాళ 99% అన్నీ అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు కావాలి। మేనిఫెస్టోలో ఏదైతే పెట్టకుండా చెప్పిని కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఇలా కాపు నేస్తం కానీ చాలా పథకాలు మాకు నవరత్నాల్లో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత అన్నీ కూడా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఎప్పుడు ఉండాలి, రావాలి, కావాలి అంటున్నారు। ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా అందరికీ చేశారు। ఇవాళ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన, సుపరిపాలన అందించలేదు। పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆళ్ళకాళ్ళగా చేసుకుంటాం, వాళ్ళు వీళ్ళని చెప్పి ఎడదీసి పరిపాలించే పాలన జరిగింది। కానీ ఇవాళ అందరినీ కలుపుకుని పార్టీలు లేదు, ప్రాంతాలు లేదు, కులాలు లేదు, మతాలు లేదు, నాకు ఓటేసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలనే మనసుతో చేసిన మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఇవాళ చెప్తున్నాను, మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ రకంగా చేశాడో మీకు తెలుసు। దాచుకో, దోచుకో, పంచుకో, ఇష్టానుసారంగా దాచుకు తినేయటమే, ఓట్లేసే యంత్రాల్లాగా ప్రజలను వాడుకుంటమే। కానీ ఆయన ఏం చేయాలో, ఏం తినాలో, ఎలా తినాలో అలా గడ్డి మేసినట్టు మేసేశారు। నిన్న నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో మరి నిన్ను చంపితే ఎవరు అడుగుతారని అంటావు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నాను నేను। నువ్వు అసలు మానవ జన్మ ఎత్తేవా అని అడుగుతున్నాను। ఎన్టీ రామారావును పొట్టను పెట్టుకున్నావు, వంగవీటి మోహన్ రంగాను పొట్టను పెట్టుకున్నావు, మల్లెల బాబ్జీని పొట్టను పెట్టుకున్నావు, ఇంకా చాలామందిని పొట్టను పెట్టుకున్నావు। నీ దుర్మార్గ పాలన బయలైంది। ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసింది। ప్రజలకు మేలు చేసి, మంచి చేసి, పిల్లలకు చదువులు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేట వేశారనే కదా నీ బాధ। ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల మనిషే, ప్రజల గుండెల్లోనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు। కింద ప్రజలు ఉన్నారు, ఆయన పైన దేవుడు ఉన్నాడు అని అంటాడు ఎప్పుడు। అలాగే ఇవాళ ప్రజలకి మేలు చేయటంలో ఇవాళ ఆయన పెట్టిన మేనిఫెస్టో అన్ని డబల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంతింటికి ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబు రోడ్డు వేయించుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు। ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట ద్వారా ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆరోపించారు। పేకాటలో క్లబ్బులు నడిపేవాళ్లు కావాలా, ఉద్యోగాలు ఇచ్చేవాళ్లు కావాలో తేల్చుకోవాలని అన్నారు। స్కూల్ బుక్స్పై దేశ నాయకుల ఫోటోలు ఉంటే బాగుంటుందని, జగన్ ఫోటో ఉంటే దరిద్రంగా ఉంటుందని పవన్ ఎద్దేవా చేశారు। ఆక్వా చెరువుల వల్ల ఉంగుటూరులో తాగునీటి సమస్య ఎక్కువైందని, కూటమి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామన్నారు। దేవుడి భూముల్లో చెరువులు తవ్వుకుని వచ్చిన డబ్బును ఏం చేశారని ప్రశ్నించారు। పర్యావరణాన్ని పరిరక్షించడమే జనసేన ప్రధాన లక్ష్యమని, కొల్లేరు పరిరక్షణ కోసం జనసేన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు। కరెక్ట్గా ఇంకొక 13 రోజుల్లో మే 13న మనకి ఎన్నికలు, పార్టీ పెట్టి
2014 నుంచి దశాబ్దంగా యుద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి నేను ఈ రోజున పొత్తు ముందుకు తీసుకెళ్ళగలిగాను. మనకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే గారు వాసు గారు ఇంకోసారి కావాలా లేదా, ఆయనకి ఎమ్మెల్యేగా ఉండాలా లేదా అనేది వాసు గారు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాను. వైసీపీ ఓటమి తథ్యం. సో వైసీపీ ఓడిపోతుంది కాబట్టి ఇంకా వైసీపీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. మనం ఏం చేస్తాం మాట్లాడు. వాసు గారి ఇల్లు నెడుమరు మండలం భువనపల్లిలో, ఆయన ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి అని చెప్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అండి, సొంత ఇంటికే దారి ఎంచుకోలేని వ్యక్తి మన దారులు ఏం పుడుస్తాడు, మన రోడ్లు ఏం వేస్తాడు. సరదాగా ఆయనకి ఏదో ప్యాకెట్ క్లబ్లు నడపాలని ఉంటుంది, అది కాదనం మనం. 30 లక్షలు కారు కూడా ఇచ్చారంట బాగా ప్యాకెట్ క్లబ్లు నడిపినందుకు. మనకి ఏం కావాలి? ప్యాకెట్ క్లబ్బులు కావాలా, మనకి డిఎస్సి నోటిఫికేషన్ కావాలా? ప్యాకెట్ క్లబ్బులు కావాలా, ఉపాధి అవకాశాలు కావాలా? వీళ్ళు ప్యాకెట్ ప్రభుత్వం ఇది. వీళ్ళకి ఎంతసేపు ప్యాకెట్ క్లబ్లు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఆడపడుచులు చాలామంది ఉన్నారు. జగన్ గారు చాలా మర్యాదగా వచ్చి అందరు నమ్మారు కదా. 2019 రోడ్ల మీద తిరిగి నేనున్నాను, ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి ఓటేశారు. మనం ఆలోచించాల్సింది, ప్రభుత్వాలని ఎన్నుకునేటప్పుడు మీరు సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే భవిష్యత్తు మీది, నాది కాదు. ఎవరైనా ఏం ఆలోచించాలి 5 సంవత్సరాల తర్వాత అంటే మన భవిష్యత్తు. ఎంతమందికి తెలుసు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారో లేదో మాకు తెలియదు, కానీ పేకాట, మద్యం మటుకు, ఇసుక దోపిడీ మటుకు చాలా అభివృద్ధి జరిగింది. జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్ని, ఎయిడెడ్ స్కూల్స్ని మూసేస్తుంది. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థులు రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 62,000 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఎప్పటికీ బయటికి రాదు. ఇది చివరికి జగన్ ఎలాంటి స్థాయి వ్యక్తి అంటే, పిల్లలకి ఇచ్చే చిక్కీ కవర్ల మీద కూడా 67 కోట్లు దోచేసిన వ్యక్తి. ఎమ్మెల్యే వాసు గారేమో పేకాట క్లబ్బులు, స్కూల్ పిల్లలకి ఇచ్చే నోట్స్ మీద అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది, మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటే బాగుంటుంది. జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి ఏం చెప్తున్నావా జగన్ నువ్వు? ఈ ఎన్నికలు 13 రోజులు, భవిష్యత్తు మీది. మనం ఖచ్చితంగా గెలిచేస్తున్నాం, అనుమానం లేకుండా గెలిచేస్తున్నాం. జగన్ ఓడిపోతున్నాడు. వాసు గారు ఓడిపోయిన తర్వాత వాసు గారింటికి మనం రోడ్డు వేయిద్దాం. ధర్మరాజు గారి చేత రోడ్డు వేయించే బాధ్యత సొంత ఇంటికి ఆయన ఎంచుకోలేపాడు, ధర్మరాజు గారు వేయిస్తారు. పుట్ట మహేష్ యాదవ్ గారు మనకి కాంటూర్ సమస్యలు కానీ, లేదంటే కొల్లేటి సమస్యలు కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఆయన్ని ముందుండి తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ, ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతపూడి మాధవరావు, జాయింట్ సెక్రటరీ మద్దాలి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న కాకినాడ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆర్టిస్ట్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత సభ్యులంతా కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద రాజా రవివర్మ జయంతి నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతపూడి మాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజా రవివర్మ చిత్రపటాన్ని సంస్థ నాయకులు తాతపూడి మాధవరావు, మద్దాలి వెంకటేశ్వరరావు ఆవిష్కరించి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. మా తరంలో మొట్టమొదటిసారిగా ఈ ర్యాలీ యాత్ర చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు. నెక్స్ట్ కాకినాడలో ఉన్న కళాకారులు ఈ ఐక్యత కోసం తెలపడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి పరిగణించిన అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ నూతన కార్యవర్గ సభ్యులందరూ ఈ కృషికి మరింత చేరువ జరగాలని ప్రతి ఒక్కరికి ఈరోజు శ్రీ రాజా రవివర్మ గారి 176వ జయంతి పురస్కరిస్తూ మన ఆర్టిస్టులు అందరూ ఈ కార్యక్రమంలో
కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్టులందరికీ దిక్సూచి లాంటి వారి రఘువరన్ గారు వారు జయంతిని మనం ఇలా పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకొని వారి జయంతిని మనం అందరం ఒక యూనిటీగా ఉండి ఇంకా మన యూనియన్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని మన ఈ యూనియన్ తరఫున మిగతా ఉన్న ఆర్టిస్టులందరినీ కలుపుకొని ఈ కాకినాడ ఈ యూనియన్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.